హాయ్, మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ అనంతమైన స్పేస్లో డస్ట్ అండ్ గ్యాస్ నుండి మన ప్లానెట్స్ ఇంక్లూడింగ్ మన ఎర్త్ ఎలా ఫామ్ అయ్యాయని? అందరూ రెడీగా ఉండండి, ఎందుకంటే ఇప్పుడు మనం కాస్మిక్ క్రియేషన్ జర్నీ చేయబోతున్నాం. మన ప్లానెట్స్ ఫామ్ అవడానికి అసలు కారణం నెబ్యులా. నెబ్యులా అంటే ఏంటంటే ఇక్కడ డస్ట్ అనేది మ్యాసివ్ క్లౌడ్స్ రూపంలో ఉండి అండ్ గ్యాస్ అనేది స్పేస్లో ఫ్లోట్ అవుతుంది. కానీ ఇక్కడే నెబ్యులాలో ఉండే గ్రావిటీ తన మ్యాజిక్ని చూపించడం మొదలు పెడుతుంది. నెబ్యులాలో ఉండే గ్రావిటీ ఏం చేస్తుందంటే పార్టికల్స్ని దగ్గరికి లాగుతుంది. అలా లాగడం వల్ల పార్టికల్స్ మధ్య కొలిజన్ జరుగుతుంది. తరువాత పార్టికల్స్ అనేవి ఒకదానికొకటి అతుక్కుంటాయి. అయితే ఇక్కడ ఈ పార్టికల్స్ అనేవి దగ్గరకు చేరడం వల్ల క్లమ్స్లా తయారవుతాయి. క్లమ్స్ అంటే గుబ్బలు అని అర్థం. ఇలా ఫామ్ అయిన వాటిని ప్లానెటిజమల్స్ అంటారు. ఇలా చిన్నగా ఫామ్ అయిన ఇవి వేరే వాటిని ఆకర్షించి రెండూ ఏకమవుతాయి. ఇలా ఈ ప్రాసెస్ జరుగుతుంటే అవి వాటి సైజ్ని పెంచుకుంటాయి. సో అవి అప్పుడు దాని చుట్టూ ఉండే మెటీరియల్స్ని ఇంకా ఎక్కువగా అట్రాక్ట్ చేసుకుంటాయి. ఈ కాస్మిక్ క్రియేషన్ జర్నీలో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ప్రోటోప్లానెటరీ డిస్క్. అంటే డస్ట్ అండ్ గ్యాస్ కలిసి సెంట్రల్ స్టార్ చుట్టూ తిరుగుతుంటాయి. సిమిలర్ టు కొన్ని బిలియన్ ఇయర్స్ క్రితం మన సోలార్ సిస్టమ్ ఏదైతే చేసిందో అలానే. అలా కాలం గడిచే కొద్దీ ఈ ప్లానెటిజమల్స్ అనేవి ఈ డిస్క్లో కొలైడ్ అవ్వి మెర్జ్ అవ్వడం మొదలు పెడతాయి. అలా మెర్జ్ అవుతున్న సమయంలో ప్లానెట్స్ అనేవి పుడతాయి. అయితే ఇలా పుట్టే ప్లానెట్స్ అనేవి కొన్ని రాకీగా ఉంటాయి లైక్ ఎర్త్, కానీ మరికొన్ని గ్యాస్ జెంట్స్లా మారిపోతాయి లైక్ జూపిటర్. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అదేంటి ఎర్త్ అయినా జూపిటర్ అయినా ఒకే ప్రాసెస్ నుండి పుట్టాయి కదా, కానీ ఒకటి రాకీగా ఎందుకుంది, ఇంకొకటి గ్యాస్ జెంట్లా ఎందుకుంది అని? దీనికి సమాధానం ఏమిటంటే ప్రతి ప్లానెట్లో ఉండే యూనిక్ కాంపోజిషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ప్లానెట్స్ పుట్టడానికి ముందు అది స్టార్ నుండి ఎంత దూరంలో ఉంది అండ్ డిస్క్లో ఏమేమి మెటీరియల్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎర్రగా ఉండే మెర్క్యూరీ నుండి అతి చల్లగా ఉండే నెప్ట్యూన్ వరకు, అంటే మన సోలార్ సిస్టంలో ఉండే ప్రతి దాని ఫార్మేషన్ కూడా ఒక అద్భుతమే. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్లానెట్ ఫార్మేషన్ అనేది మనతోనే ఆగిపోదు. ఇది ఈ అనంతమైన కాస్మోస్లో రిపీటెడ్గా జరుగుతూనే ఉంటుంది అండ్ మన ఇమాజినేషన్ కూడా అందని ఎన్నో ప్రపంచాలని క్రియేట్ చేస్తుంది. సో నెక్స్ట్ టైం మీరు ఆకాశాన్ని చూస్తున్నప్పుడు మన ప్లానెట్స్ తయారైన ఒక అద్భుతమైన ప్రాసెస్ గురించి తలుచుకోండి. ఇది మనకు నిరంతరం జరిగే ఒక అద్భుతం, అలాగే ఎప్పటికీ వీడిపోని ఒక మిస్టరీ. ఈ కాస్మిక్ క్రియేషన్ జర్నీలో నాతో పాటు పాలు పంచుకున్నందుకు మీకు చాలా థ్యాంక్స్. కీప్ ఎక్స్ప్లోరింగ్ అండ్ స్టే క్యూరియస్. మళ్ళీ నెక్స్ట్ ఒక అద్భుతమైన వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.